గ్రంథమైన బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు మనము చదువుకున్నాం. आइए आज के दिन की हमारा अध्ययन के लिए पहला राजा की पुस्तक 18वां अध्याय और 15 वचन से लेके 18 वचन जो है हम पढ़े हैं. ఇక్కడున్న ఈ వచనాలలో దేవుడే మనతో మాట్లాడునట్లు చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. आइए जो वचन हमने पढ़े हैं उस वचन के द्वारा परमेश्वर हमसे बात करने के लिए हम छोटी सी प्रार्थना करते हैं. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर आपकी बहुतायत नाम के लिए हम तेरी बहुत धन्यवाद करते हैं प्रभु. కొద్ది నిమిషములు మీ వాక్యములో నుండి విలువైన విషయాలు ధ్యానము చేయనై ఉంటుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. परमेश्वर आज के दिन जो है आपका जो बहुमूल्य वचन को हम अध्ययन करने जा रहे हैं तो आप उस वचन के द्वारा हमसे बात करने के लिए विनती करते हैं. సమస్తము ద్వారా మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు और सारा आदर और महिमा आप ही लेंगे करके विनती करते हुए యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. और प्रभु यीशु मसीह के नाम में विनती करते हैं, सुन के कबूल कर पिता. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగం 18వ అధ్యాయం 15వ వచనం. ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదనని చెప్పుచున్నాను అని. देखिए पहले राजा की पुस्तक में 18वां अध्याय और 15 वचन में जब हम देखते हैं तो एलिया ने कहा, सेनाओं का यहोवा जिसके सामने मैं रहता हूँ उसकी जीवन की शपथ आज मैं अपने आप को उसे दिखाऊंगा. ఏలియాను దర్శించమని చెప్పింది ఎవరు? 18వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై. और एलिया को आहाब को दर्शन कर देने के लिए कौन कहा? जब 18वां अध्याय पहला वचन में हम देखते हैं तो बहुत दिनों के बाद तीसरे वर्ष में यहोवा का यह वचन एलिया से पास पहुंचा करके हम देखते हैं. నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవిచ్చినట్లు చూస్తున్నాం. और जाकर अपने आप को आहाब को दिखा करके परमेश्वर कहते हैं. రెండవ వచనంలో ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను అని చూస్తున్నాం. और दूसरी वचन में तब एलिया अपने आप को आहाब को दिखाने गया. దేవుని ప్రవక్తగా, దేవుని దాసునిగా, దేవునికి అనుకూలుడుగా దేవుడు ఏ మాట చెబితే ఆ మాట ఏలియా వినడానికి ఇష్టపడుచూ ఉన్నాడు. यहाँ पर परमेश्वर के नबी, परमेश्वर का दास और परमेश्वर की वचन को पूरा करने में एलिया जो है वो तैयारी में है करके हम देखते हैं. ఇక్కడ మనము తేటగా గమనించినప్పుడు దేవుని మాట విని ఏలియాగా, దేనికి భయపడని ఏలియాగా చూస్తాం. यहाँ पर जब हम देखते हैं तो एलिया जो है परमेश्वर की वचन को या परमेश्वर को का द्वारा और किसी चीज में किसी के लिए डरता हुआ व्यक्ति नहीं है. 18వ అధ్యాయం 5 నుండి 15 వచనాలలో దేశములో కరువు ఉన్న కారణంగా పశువుల గడ్డి కొరకు ఆహాబు ఓబద్య చెరో ప్రక్కకు వెళ్ళినట్లుగా చూస్తాం. यदि हम 5वें वचन से लेके अगर 14 वचन तक जब हम पढ़ते हैं तो वह देश में अकाल होने के नाते आहाब और अबद्या जो है दोनों भी अपनी पशुओं की चरवा के लिए जो है एक एक और से वो दो जाता हुआ हम लोग देखते हैं. రాజు యొక్క గృహ నిర్వాహకుడైన ఓబద్య ఇద్దరు గడ్డి కొరకు వెళ్ళడం అనేది చాలా విచారకరమైన విషయం. देखिए राजा और राजा का जो सेवक है वो जो है वो एक घास के लिए जाना ये बहुत ही सोचनीय की बात है. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? దేశం యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉందనేది మనకు అర్థమవుతుంది.
यहाँ पर जब हम देखते हैं तो जो देश की जो अवस्था है किस प्रकार से अकाल में पड़ी है, इस बात को हमें ग्रहण होता है। అట్టి సమయంలో 7వ వచనంలో ఏలియా ఓబద్యాను కలిసినట్లుగా చూస్తాం. और जब 7वें वचन में जब आते हैं तो ओबद्या मार्ग में एलिया को मिलते हुए हम देखते हैं। ఆ తర్వాత 3.5 సంవత్సరములలో ఏలియా దేవుని బడిలో నేర్చుకున్నటువంటి సత్యాన్ని చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాం. और जब इस 3.5 वर्ष की काल में जो है परमेश्वर की ओर से कई बातों को एलिया सीखता हुआ हम लोग देखते हैं। ఇక్కడ తన సేవకుడైన ప్రవక్త ద్వారా పని చేయడానికి కాలము వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. और परमेश्वर जो है उसकी नबी के द्वारा जो कार्य करने के लिए जो है समय आया है करके हम यहाँ पर देखते हैं। ఇక్కడ ఏలియా యొక్క జీవిత చరిత్ర 2 భాగములుగా మనము చేసి దానిలో నుండి పాఠాలు నేర్చుకోవచ్చు. और यहाँ पर जो है एलिया के जीवन को 2 भाग करके हम 2 भागों में 2 विषयों को हम सीखने को मिलते हैं। 17వ అధ్యాయం 3వ వచనంలో కెరీతు వాగు దగ్గర దాగియుండుము, దాగి ఉన్న ఏలియా. और यहाँ पर जब 17वां अध्याय 3रे वचन में हम देखते हैं करीत नामक के नाले के व यर्दन के पूर्व में छिप जा करके हम देखते हैं छिपा हुआ एलिया। రెండవది రాజుల మొదటి గ్రంథం 18:1లో కనిపించుకొనుము అని దేవుడు చెప్పాడు. కనిపించుకొనిన ఏలియా. और जब 18वां अध्याय 1ला वचन में जब हम देखते हैं दिखा एलिया के पास पहुंचा करके हम देखते हैं दिखा हुआ एलिया। ప్రియులారా, ఏలియా ఆహాబు దగ్గరకు వెళ్ళుచుండగా మార్గ మధ్యంలో ఓబద్యాను కలుసుకున్నట్లుగా మనము 18వ అధ్యాయంలో చూస్తాం. और जब 18वां अध्याय में जब हम देखते हैं तो मार्ग के बीच में जो है एलिया जो है ओबद्या को मिलता हुआ हम देखते हैं। ఈ ఓబద్యా ఆహాబు యొక్క ప్రధాన మంత్రులలో ఒకడు. और जब हम देखते हैं तो ये ओबद्या जो है आहाब के जो राजा का उस मंत्री वर्ग में जो है एक बहुत ही प्रधानमंत्री का एक व्यक्ति है। ఈ ఓబద్యా దేవునికి భయపడువాడు. और దేవుని ओबद्या ప్రవక్తలను 50 మంది చొప్పున గుహలో పోషించేవాడని వర్తమానాన్ని మనం విన్నాం. और ये ओबद्या जो है परमेश्वर को भय मानने वाला और परमेश्वर की 50-50 करके नबियों को जो है गुफाओं में रख के उनकी पालन पोषण किया हुआ व्यक्ति है करके भी हमने अध्ययन किया है। ఇక్కడ ఓబద్యా ఏలియా వారిద్దరూ కలుసుకొనినప్పుడు నిజమైన సహోదర ప్రేమ వారి మధ్య కనిపించలేదండి. और जब हम देखते हैं तो जब ओबद्या एलिया ने उन दोनों जब मिला है तो उनके बीच में जो भाईचारा का विषय है और वो खूबी से दिखाई हमें देखने को नहीं मिलते हैं। బైబిల్ గ్రంథంలో మోషే అహరోనులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నట్లు నిర్గమాకాండం 4వ అధ్యాయం 27లో చూస్తాం. जब निर्गमन की पुस्तक 4वां अध्याय 27वें वचन में जब हम देखते हैं तो जब मूसा आरोन मिले हैं तब एक दूसरे को उन्होंने चुम्बन लेता हुआ वहां पर हमको देखने को मिलते हैं। ఈ ఓబద్యా అయితే ఏలియాను సహోదరుడా అని పిలవలేదు గాని ప్రభువా అని పిలిచాడు. पर यहाँ पर जब हम ओबद्या और एलिया के विषय में जब हम देखते हैं तो जब उन लोग मिले हैं तो उन लोग जो है हे मेरे प्रभु एलिया करके ओबद्या कहता हुआ हम देखते हैं। ఆ సమయమందు అలా పిలవకపోవటానికి उस समय में उस పనిని బట్టి అతడు సిగ్గుపడి ఉండవచ్చు. क्योंकि उस समय में उस प्रकार से बुलाने के लिए कारण क्या है बोले तो उस समय का उस काम के कारण जो है वहां पर ऐसी प्रकार की बुलाहट को बुलाना पड़ा। ఎందుకంటే అతడు పశువుల కొరకు గడ్డి ఎక్కడ దొరుకునని వెతకడానికి వెళ్ళాడు. అసలు రాజు గృహ నిర్వాహకుడు గడ్డి కొరకు వెళ్ళడం ఎంత సిగ్గుపడే పని అండి. क्योंकि एक ओबद्या एक राजा का प्रधानी होने के बावजूद एक घास के लिए जो है वहां जाना कितनी बड़ी सोचनीय बात, कितनी शर्म की बात है करके हम यहाँ पर देखते हैं। ఇక్కడ ఓబద్య భయభక్తులు గలవాడు, ఉపకారం చేసేవాడు, గాని ఆయనలో కొన్ని బలహీనతలు కొన్ని లోపాలు కూడా లేకపోలేదు.
क्योंकि ये ओबद्या जो है ये एक भलाई करने वाला व्यक्ति है और उपकार करने की उसकी बुद्धि है, फिर भी उसकी जीवन में कुछ कमियों को भी हमको देखने को मिलते हैं। మొదట ఏలియా మాట నమ్మని ఓబద్య. और पहली बात हम यह बात देखते हैं कि एलिया की बात को ना माना हुआ ओबद्या। రెండవది తన్ను భక్తి గలవాడనని వారి మధ్య లేక ఏలియాతో తాను భక్తి గలవాడనని చెప్పుకుంటున్నాడు. అది ఆయన బలహీనత. और उसकी दूसरी कमजोरी यह है, मैं भक्तिवान हूं करके अपनी आप को एलिया से कहते हुए हम देखते हैं। మూడవదిగా అతడు మరణానికి భయపడుచున్నాడు. అది ఆయన బలహీనత. और तीसरी बात जब हम देखते हैं तो वो मृत्यु को डरता हुआ व्यक्ति है ओबद्या। ఒకటి ఏలియా మాట నమ్మలేకపోయాడు. రెండు తాను భయభక్తులు గలవాడని చెప్పుకుంటున్నాడు. మూడు దేవుని మరణమునకు భయపడిన వాడుగా ఉన్నాడు. तीन बातों को जब हम देखते हैं तो पहली बात जो है एलिया की बात को ना मानते हैं, दूसरी बात अपनी आप को मैं परमेश्वर का भक्त हूं करके कहते हैं, तीसरी बात जब हम देखते हैं तो वह बात है मृत्यु को डरने वाला ओबद्या करके हम देखते हैं। దేవుని వాక్యంలో కొన్ని సత్యాలు ఎంతో స్పష్టంగా వ్రాయబడ్డాయి. और परमेश्वर की वचन में जो है कई बातें हैं जो है स्पष्ट रूप से लिखा हुआ गया है। దేవుని పిల్లలు ఏ విషయంలోనూ భయపడేవారుగా ఉండకూడదు. और परमेश्वर की संतान कभी भी किसी भी चीज की बात, किसी बात की हमें डरना नहीं चाहिए। నిజమే ప్రియులారా, నిజంగా ఇతడు మరణానికి భయపడ్డాడు. కానీ పౌలును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు మరణానికి చావుకు సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టుగా చూస్తాం. अब यहाँ पर हम ओबद्या के विषय में देखते हैं तो मृत्यु को डरते हैं, परंतु वही जब हम पौलुस के बारे में हम देखते हैं तो और मुझे मृत्यु तो मेरे लिए लाभ है और जीना मसीह है करके फिलिप में कहते हुए हम देखते हैं। ఇప్పుడు అక్కడ నేర్చుకున్న ఆ పాఠం, ఇతడు కూడా మరణానికి తెగించైనా సరే దేవుని కొరకు సాక్షిగా నిలబడితే బాగుండేది. కానీ అతడు రహస్యంగానే ఉండిపోయాడు తప్ప వెలుపలికి రాలేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. यहाँ पर जब हम देखते हैं तो वह जो है वो मृत्यु को डरते हुए और बाहर आ ना सका और एक बहुत ही रहस्य मसीह के रूप में है वो रह गया करके हम देखते हैं। ఇక్కడ ఓబద్యా ఏలియాను కలుసుకున్నప్పుడు ఒకడు దేవుని పనివాడు, మరి ఒకడు భూరాజు పనివాడై ఉన్నాడు. जब एलिया को यहाँ पर आप मिलते हैं तो एक तो परमेश्वर का काम करने वाला व्यक्ति है और दूसरा जो है जमीन का काम करने वाला व्यक्ति है करके भी हम लोग देखते हैं। ఇక్కడ ఏలియా దేవునికి భయపడువాడు, ఓబద్యా రాజుకు భయపడినవాడు. और यहाँ पर एलिया जो है परमेश्वर का भय मानने वाला है, डरने वाला है, और ओबद्या जो है राजा को डरने वाला व्यक्ति है। అయితే నీవు వచ్చి నన్ను కలుసుకొనవలసినదని ఏలియా ఆహాబుకు ఓబద్యాతో కబురు పంపినట్లుగా 18-16 మనం చూస్తాం. और जब 18वां अध्याय 16 वचन में जब हम देखते हैं तो वहां पर तब ओबद्या आहाब से मिलने गया और उसके बाद दिया तो आहाब एलिया से मिलने चला। రాజు వచ్చి తన్ను కలుసుకోవలసినదని కబురు చేయుట ఒక సామాన్యునికి తగదు. అంటే ఇది ఎంత గొప్ప ఆశ్చర్యము! రాజు దానికి లోబడెను అనే విషయాన్ని చూస్తాం. और ये बात जो है एक राजा जाके एक व्यक्ति को मिलना, ये जो बड़ी आश्चर्य की बात है, फिर भी ऐसा होता हुआ यहाँ पर हमको देखते हैं। ఏలియా ఇలా మాట్లాడడానికి కారణం, దేవుడు కలుసుకోమని చెప్పాడు, దేవుడిచ్చిన అధికారంతో అలా మాట్లాడాడు. और एलिया इस प्रकार से बात करने का यह है कि ये परमेश्वर की दिया हुआ आज्ञा के अनुसार जो है एलिया इस प्रकार से बात करते हुए हम देखते हैं। ఇక్కడ ఏలియా వలె మనం కూడా దేవుని సన్నిధిలో నిలిస్తే ఎలాంటి తప్పు చేసే వారినైనా వారితో మాట్లాడగలం, వారు చేసేది తప్పు అని ఖండించగలం.
और जब भी हम परमेश्वर की सच्चा भय मानने वाले व्यक्ति हैं, और तभी जो है यदि कोई व्यक्ति गलत काम करता है तो कितना भी बड़ा आदमी क्यों ना हो, यह गलत है करके कहने के लिए धैर्य और हमें बल मिलते हैं। ఆహాబు ఏలియాను కలుసుకున్నప్పుడు ఏలియాకు ఒక క్రొత్త పేరు పెట్టాడండి ఆహాబు. क्योंकि जब आहाब ने एलिया को मिला, तभी आहाब जो है एलिया को एक नया नाम देते हुए हम देखते हैं। ఏమని పేరంటే ఇశ్రాయేలీలను బాధించువాడా అని పేరు పెట్టాడు. और वो नाम यह है कि इस्राएल लोगों को सताने वाला करके कहते हैं। నీతిమంతులైన దేవుని భక్తులు చాలా సార్లు ఇలాంటి పేర్లు పెట్టబడింది, ఇలాంటి పేర్లతో పిలువబడ్డారు కూడా. और परमेश्वर की वचन में जब हम देखते हैं तो बहुत भक्तजन जो है इस प्रकार का नामों को हमको देखने को मिलते हैं। ఆహాబు దినాలలో నలుగురు నీతిమంతులుండిరి, వారు ఆయన యొద్దకు తేబడిరి. और आहाब के दिनों में जब हम देखते हैं तो 4 धर्मी व्यक्ति लोगों को हम देखते हैं, और वो 4 धर्मी व्यक्ति लोग जो है वहां पर लिया आया गया करके हम देखते हैं। ఒకటి ఏలియా, 2 ఓబద్యా, 3 మీకాయా, 4 యెహోషాపాత్. पहली बात हम देखते हैं तो पहला एलिया, दूसरा ओबद्या, तीसरा जो है मीका, और दूसरा यहोशापात को हम देखते हैं। ఏలియా, ఓబద్యా, మీకా, యెహోషాపాత్. क्योंकि एलिया, ओबद्या, मीका, यहोशापात, ये 4 धर्मी व्यक्ति लोगों को उन राजा के समय में हम देखते हैं। అయితే ఈ ఆహాబు ఏలియా, మీకాయలను అసహించుకున్నట్లుగా చూస్తాం. परंतु ये आहाब जो है एलिया और मीका को जो है द्वेष करते हुए हम लोग देखते हैं। రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం आइए पहला राजा की पुस्तक 21वां अध्याय 20వ వచనాన్ని చదువుకుందాం. आइए 20वें वचन को हम पढ़ते हैं। అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లన్నాడు, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అన్నాడు. एलिया ने एलिया को देखकर आपने कहा, हे मेरे शत्रु, क्या तूने मेरे पता लगाया है? उसने कहा, हाँ लगाया तो है, और इसका कारण यह है कि जो यहोवा की दृष्टि में बुरी है उसे करने के लिए तूने अपने आप को बेच डाला है। ఆ వచనాన్ని బట్టి ఏలియాను ఆయన అసహించుకున్నట్లుగా చూస్తాం. और इस वचन को जब हम पढ़ते हैं तो इस वचन के अनुसार जो है एलिया को द्वेष करता हुआ यहाँ पर हमको देखते हैं। అదే గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకున్నట్లయితే, यही पहला राजा की पुस्तक 22वां अध्याय 18 वचन में पढ़ते हैं तो, అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలాగనవద్దు అనెను. इस्राएल के राजा ने यहोशापात से कहा, हाँ इमला का पुत्र मिकाह का एक पुरुष और है जिसके द्वारा हम यहोवा के पूछ सकते हैं, परंतु मैं उसके घृणा करता हूं, क्योंकि वह मेरे विषय कल्याण की नहीं वर हानि की ही भविष्यवाणी करता है। కాబట్టి ఈ రెండు మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటే, నలుగురు నీతిమంతులే గాని ఇద్దరిని తనకు అనుకూలంగా మాట్లాడే వారినేమో ప్రేమిస్తూ స్నేహిస్తున్నాడు, తనకు గట్టిగా చెప్పి మందలించే వారిని, చేస్తున్న తప్పును హెచ్చరించే వారిని ద్వేషిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. यहाँ पर 4 व्यक्तियों, 4 धर्मी व्यक्तियों को देखते हैं तो उन दो लोगों को द्वेष करते हुए देखते हैं, और 2 लोगों से प्रेम करता हुआ आहाब को देखते हैं। वह यह कारण है कि जो सच्चाई के कारण डांटने वाले 2 व्यक्तियों को वो द्वेष करता है, परंतु 2 व्यक्ति लोग कुछ भी नहीं बोलता, उनकी आधीन में रहता, उससे प्रेम करते हैं। చూడండి, ఎవరిని ద్వేషించాడు?
किसको द्वेष किया है? ఏలియాను మీకాయాను ద్వేషించాడు. यहाँ पर एलिया को मिकाया को जो है वो द्वेष करते हैं, ఓబద్యాను యెహోషాపాతుతో స్నేహించాడు. और उबद्या और यहोशापात से उसे मित्र किया है। వాని పాపాన్ని బట్టి ఖండించడం మూలాన, గద్దించడం మూలాన అతడు వారిని ద్వేషించినట్లుగా చూస్తాం. क्योंकि अहाब की जो पाप है, उस पाप के कारण उसको जो डांटता था, वो डांट के कारण जो है उन लोग को द्वेष करता हुआ अहाब को देखते हैं हम। నిజమే ప్రియులారా, ఈవేళ పాపం చేస్తున్న వారు ఎవరున్నారో వారిని గాని గద్దిస్తే మందలిస్తే దిద్దుకోమని హెచ్చరిస్తే వారు పగబట్టేది ఖాయం. और इन दिनों में भी अगर हम लोग देखते हैं तो कोई बड़ा व्यक्ति अगर वो गलत काम करते हैं तो वो गलत है करके कहता है तो वो द्वेष करना और हमें हमसे विद्वेष करना ये निश्चय है। వారు పగబట్టినా పర్వాలేదు, వారు మనలను పతనం చేసినా పర్వాలేదు, కానీ వారు చేసేది పాపమని గట్టిగా హెచ్చరించగలిగే ఏలియా లాంటి వాళ్ళు, మీకాయా లాంటి వారు ఖచ్చితంగా ఉండాలి. क्योंकि उन लोग द्वेष भी करे या हमें वो नाकाम में भी कर सके, फिर भी आज के दिन जो गलत काम करते हैं उन गलत कामों को डांटना बतनाने वाला लोग जो है आज के दिन की जरूरी है करके हम देखते हैं। ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువుని లోకం ద్వేషించిందా లేదండి? आइए जब हम देखते हैं तो मसीह के प्रभु यीशु मसीह के बारे में, यीशु मसीह को संसार जो है वो द्वेष किया है। ఎందుకు వారు ప్రభువును ద్వేషించారు? क्यों उन्होंने द्वेष किया है प्रभु को? వారి పాపాన్ని బట్టి వారిని గట్టిగా ఖండించడం మూలానే కదా వారు ద్వేషించింది. और उनकी पापों को बतला के उनकी पापों के प्रति जब उसने डांटा, उस कारण जो है उनको संसार ने उसको द्वेष किया। యోహాను హేరోదు రాజు పాపమును ఖండించడం మూలానే కదా ఆయన చిరచ్ఛేదనం చేయబడింది. क्योंकि हेरोद को, यूहन्ना जो है हेरोद को वो जो गलत काम कर रहा था उस गलत काम को उन्होंने बताने के कारण ही ना उसको जो शिरच्छेदन कर दिया। అలాగే యేసు ప్రభువును శాస్త్రులు పరిచయులు వారి వేషధారణను ఆయన ఖండించగా ఆయనను వారు సిలువ వేయడానికి వారు ఎన్ని పన్నాగాలు పన్నారో మనం ఎరుగుదాం. क्योंकि परिचय लोग जो काम करते हैं उन गलत कामों के विषय में जब प्रभु यीशु मसीह जो है उनको ये गलत है करके उनको जब डांटा गया, उस डांटने के कारण जो है प्रभु यीशु मसीह को किस प्रकार से मरवाएंगे करके कितने उन लोग प्रयास करते हुए उनके विषय में कितनी योजनाएं किया, मृत्यु की योजनाएं। మనం కూడా దేవుని పక్షంగా ధైర్యంగా ఉండి పాపమును ఎప్పుడైతే ఖండిస్తామో అప్పుడు లోకం ఖచ్చితంగా మనల్ని ద్వేషించేది ఖాయం. जब हम भी जो है जब पाप किया हुआ व्यक्ति को, गलत किया हुआ व्यक्ति को जब हम डांटते हैं तो वह हमें द्वेष करना, हमें इनकार करना, ये तो सच्चाई है। ఏమండి, పాపమును ఖండించకుండా వారికి ఇష్టలుగా మనం ఉండాలి అని అనుకుంటే మనము దేవునికి అయిష్టలమైపోతాం. क्योंकि उनकी पाप को अगर हम ना डांटते हुए उनका इच्छाओं को पूरा करते जब हम रहेंगे तो हम परमेश्वर का इच्छा पुनः पूरा करने वाला और परमेश्वर को हम द्वेष करने वाले व्यक्ति रहेंगे। ఈ లోకము యోగ్యమైనది కాదు అని అనుకొని మనం ఎప్పటికప్పుడే దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఎన్ని శ్రమలనైనా అనుభవించాలి అనే సత్యాన్ని హెబ్రీ క్రైస్తవుల నుండి మనము నేర్చుకోవచ్చు. इब्री मसीह लोगों की जीवन में से हमको यह सीखने को मिलते हैं, हमारे जीवन जो है इस संसार में शाश्वत नहीं है करके इस बात को हम जानते हुए जब की तभी जो बातें हैं हम तो उस समय ही हम ठीक करते हुए और हम परमेश्वर की बातों को मानते हुए चलने वाला व्यक्ति होना चाहिए करके उन लोग से हम सीखते हैं। హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36 నుండి 38 వచనాల్లో ఆనాటి హెబ్రీ క్రైస్తవులు నిజంగా ఎంత శ్రమను అనుభవించారు, ఎంత బాధలను అనుభవించారు, ఎంత కష్టాన్ని అనుభవించారు. నిజంగా
వారు అడవులలోను సొరంగములలోను తిరిగారండి, ఎన్నో శ్రమలు అనుభవించారండి. क्योंकि जब हिब्रियों की पुस्तक 11वां अध्याय अगर 32 से लेकर अगर आप आगे पढ़ते हैं तो वहां पर मसीह के कारण जो है और लोग कितने दुख उठाए, कितने वेदनाओं को उठाया, इन सारी बातों को यहाँ पर हमको देखने को मिलते हैं। కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన సత్యాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఎంత శ్రమ అయినా సరే దేవుని కొరకు ఖచ్చితంగా నిలువబడిన వారు ఉన్నారు. ద్వేషించిన, కాదన్న, ప్రేమించిన, దూషించిన, ఉమ్మిన, కొట్టిన, తిట్టిన, నెట్టిన, చంపిన దేవుని కొరకు ఖచ్చితంగా నిలబడడమే గొప్ప సంగతి. क्योंकि परमेश्वर की वचन में जितने भक्त लोगों को, सच्चे भक्त लोगों को जब आप देखते हैं, उनके जितने लोग हैं उनकी जीवन में कितने भी कष्ट आए, विपत्तियां आया, पीड़ाएं आया, द्वेष आया है, हिंसाएं आए हैं, और सामने वाला जाए कितने भी हमें दुख दिया हो, परंतु परमेश्वर के प्रति निष्ठावान होके एक प्रभु के प्रति सच्चाई से जीवन जिताया हुआ है, और उसी प्रकार की जिंदगी जो है परमेश्वर को बाता हुआ जिंदगी है, और हम उसी प्रकार से जीने के लिए हम प्रयास रखना चाहिए। కనుక ప్రతి విషయంలో మనము జాగ్రత్త పడాలి, మనము కొంతమందిని జాగ్రత్త చేయాలి. और हर विषय में हम अपने आप को जागरूक रहना चाहिए, और हम दूसरे लोगों को भी जागरूक करने वाला व्यक्ति होना चाहिए। పాపం చేస్తున్న వారిని ఏమన్నా అంటే మనల్ని ఏమన్నా అంటారేమో, మనకు వచ్చేవి రావేమో, మనకిచ్చేవి ఎవరేమో, మనల్ని దూరం పెడతారేమో, ఇలాంటి ఆలోచన ఎప్పుడు చేయొద్దండి. దేవుని వైపు మనము తిరిగి దేవునితో జీవితాన్ని గడిపే వారంగా ఉండాలి, కానీ ప్రజలపై ఆధారపడే వారంగా మనం ఉండకూడదు. इस प्रकार से यदि कोई बड़ा व्यक्ति को मैं कुछ बोलूं तो मुझे देने वाला वो जो है गिफ्ट नहीं मिलेगा या उपहार नहीं मिलेगा करके इस प्रकार से विचार करके बहुत लोग जीते हैं, परंतु हम जो है चाहे कुछ भी हो जाए परमेश्वर के प्रति एक सच्ची जिंदगी और परमेश्वर को बाता हुआ जिंदगी हम प्रभु के प्रति जीने वाला होना चाहिए। కనుక ప్రతి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేసి దేవునికి మహిమకరంగా మన జీవితాన్ని మలచుకొని అనేకులను దేవుని వైపు మలిచేటట్టు, మందలించేటట్లు మన జీవితాలు ఉండాలి. జాగ్రత్త పడండి. और इस प्रकार से हम अपने आप को हमारे जिंदगी में सावधानी बरसते हुए और दूसरे लोगों को भी सावधानी करते हुए और परमेश्वर की और उनको लाने वाला हम व्यक्ति होते हुए और परमेश्वर के में जो है हम आगे बढ़ते हुए हम जाने वाला व्यक्ति होना चाहिए। కనుక ప్రతి విషయంలో ప్రభువుకు మనము మహిమ ఆపాదించాలి. ప్రియులారా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏలియా వలె, ఒక్కొక్కరు ఒక్కొక్క మీకాయా వలె మన జీవితాన్ని జాగ్రత్త చేసుకుని రాజైనా, గొప్పోడైనా, అధికుడైనా, ఉన్నతుడైనా, ధనవంతుడైనా, శ్రీమంతుడైనా, స్థితిమంతుడైనా ఖచ్చితంగా చేసే తప్పును గట్టిగా దేవుడిచ్చిన అధికారమును బట్టి సంఘాలలో గాని, సహవాసములో గాని, కుటుంబములో గాని ఖచ్చితంగా ఆ విధంగా మనము చెప్పాలి, దిద్దాలి, మళ్ళించాలి. और इस प्रकार से हमारे जीवन में जो है कितना भी राजा होने दीजिए, प्रधान होने दीजिए, धनवान होने दीजिए, बड़ा आदमी होने दीजिए, अधिकारी होने दीजिए, कितने भी व्यक्ति बड़ा होने दीजिए, परंतु गलत को गलत हम उसको साबित करते हुए, उनको सावधानी करते हुए और हम जो है परमेश्वर के भय मानते हुए हमें आगे बढ़ना, ये बहुत ही अनिवार्य की बात है। కనుక ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచన చేసి ప్రభువుకు మహిమకరంగా సిద్ధపడాలని కోరుచు ప్రార్థన చేసుకుందాం. हम इस प्रकार से हर एक व्यक्ति इस प्रकार से तैयार होते हुए प्रभु के प्रति एक सच्ची गवाही जिंदगी जीते हुए हम परमेश्वर की ओर आगे बढ़ना चाहिए करके परमेश्वर के वचन में हम देखते हैं। आइए हम इस प्रकार से जीने के लिए प्रभु हमें मदद करे, हम प्रार्थना करते हैं। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर, हम तेरी बहुत धन्यवाद करते हैं प्रभु। మమ్మల్ని ఎంతో ప్రేమించారు, కరుణించారు, కాపాడారు.
और हमसे बहुत ऐसे आपने प्रेम किया और अब तक तूने हमें संभाला प्रभु। మేము ప్రతి విషయంలో మీకు ఎలాగున మహిమ తేవాలో అలాగున మేము జాగ్రత్త పడి ఉండడానికి మాతో మీరు మాట్లాడుచున్న ప్రతి విషయాన్ని బట్టి మీకు స్తోత్రములు. किस प्रकार से हम सावधानी के साथ हम सावधानी से बात करना चाहिए, सारी बातों को हमको आप बता रहे हैं, उसके लिए हम धन्यवाद करते हैं। పాపమును ఖండించుటలో ఒక ఏలియా వలెను, पाप को खंडन करने में एलिया के समान, పాపమును ఖండించుటలో ద్వేషించుటలో ఒక మీకాయా వలెను, पाप को द्वेष करना, पाप को खंडन करना मीका के समान, ఒక ఇర్మియా వలెను, और इर्मिया के समान, ఫీనెహసు వలెను, और फिनेहेस के समान, యోహాను వలెను, పౌలు వలెను, భక్తుల వలెను, योहान के समान, पौल के समान, भक्त लोगों के समान మమ్మును అలాగు సిద్ధపరిచి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని కోరుచు. और हमें इस प्रकार से तैयार करके आपकी महिमा के लिए उपयोग करने के लिए विनती करते हुए యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి. और प्रभु यीशु मसीह के नाम में विनती करते हैं, सुन के कबूल कर पिता। ఆమేన్. आमीन आमीन। ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట మీ అందరికీ వందనాలు.